Shalom everyone, I am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 44వ పర్ష దేవారిం. దేవారిం అనగా వాక్యములు లేదా పదములు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 44వ పర్ష, సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు. ఈ మొదటి అలియాలో మోషే ఇజ్రాయేలీయుల పిల్లలకు మోయాబు మైదానాల్లో వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించే ముందు తన చివరి సందేశాన్ని ప్రారంభిస్తాడు. అతను సీనాయి నుండి వారి ప్రయాణాన్ని గుర్తు చేస్తూ హోరేబును విడిచి అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు వాగ్దానం చేయబడిన భూమిని స్వాధీనం చేసుకోమని ఎలోహిం ఆదేశించినట్లు చెప్తాడు. ప్రజలు సంఖ్యాపరంగా పెరిగి ఎలోహిం ఆశీర్వాదంతో గొప్ప జాతిగా మారినట్లు మోషే గమనిస్తాడు. వారి సంఖ్య ఎక్కువ కావడంతో తాను ఒంటరిగా నాయకత్వం వహించలేనని, జ్ఞానవంతమైన నాయకులను పరిపాలనలో సహాయం కోసం నియమించినట్లు వివరిస్తాడు. ఈ భాగం ఎలోహిం యొక్క నమ్మకత్వం, నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను మరియు భూమిలోకి ప్రవేశించడానికి సన్నాహాన్ని నొక్కి చెబుతుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.